10 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక వృత్తంలో అంతర్లిఖించబడిన సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 10th క్లాస్ లెవెల్లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఒకసారి ఆప్షన్స్ కనుక పరిశీలిస్తే 75√3, 25√3, 15√3, 100√3. దీనికి సొల్యూషన్ కనుక మనం ఒకసారి చూస్తే ఇచ్చిన దత్తాంశం ఏముందంటే సమబాహు త్రిభుజ వైశాల్యం √3/4a². సో ఇక్కడ r వ్యాసార్థం అనేటువంటిది ఇచ్చాడు. ఒకసారి సమబాహు త్రిభుజం ఇందులో అంతర్లిఖించబడి ఉందని చెప్పాడు. ఒక వృత్త వ్యాసార్థం 10 సెంటీమీటర్లు. ఓకే, దాని యొక్క వ్యాసార్థం కనుక చూస్తే 10 సెంటీమీటర్లు అయితే ఆ వృత్తంలో సమబాహు త్రిభుజం అనేటువంటి అంతర్లిఖించబడింది. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం. ఏ అంటే ఆ సమబాహు త్రిభుజం యొక్క భుజం. సో ఆ భుజాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ నుండి మనం ఒకసారి చూసుకుంటే పరివృత్త వ్యాసార్థము ఈ వ్యాసార్థానికి సమానం అవుతుంది. ఈ త్రిభుజానికి, ఈ సమబాహు త్రిభుజం యొక్క త్రిభుజానికి పరివృత్తం ఇది అవుతుంది. పరివృత్త వ్యాసార్థమే ఈ వ్యాసార్థం అవుతుంది. దాని నుండి మనం త్రిభుజం యొక్క భుజాన్ని కనుగొనాలి. ఈ త్రిభుజం యొక్క భుజాన్ని కనుగొనడం కోసం మనకు సమబాహు త్రిభుజం పరివృత్త వ్యాసార్థం కనుక చూస్తే సంబంధం ఏంటంటే పరివృత్త వ్యాసార్థం R కనుక డినోట్ చేసుకుంటే a/√3 అనేటువంటిది మనకు పరివృత్త వ్యాసార్థానికి ఈ సమబాహు త్రిభుజం యొక్క భుజానికి మధ్య గల సంబంధం. సో ఈ ఒక్క పాయింట్ని కనుక ఎవరైతే గుర్తు చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అనేటువంటిది చేయడం వస్తుంది. సో ఒక్కసారి కనుక చూస్తే పరివృత్త వ్యాసార్థం 10 అనేటువంటిది తీసుకున్నాము. దీని నుండి భుజం ఏ సమబాహు త్రిభుజం యొక్క భుజాన్ని మనం ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసాము, 10 × √3. ఇప్పుడు సమబాహు త్రిభుజం యొక్క భుజం అనేటువంటిది మనకు రావడం జరిగింది. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. √3/4 × 10√3 × 10√3. సో 10 × 10 అంటే 100. సో √3 అంటే 3 అవుతుంది. సో 4/4 కాబట్టి 25 × 3 అవుతుంది. ఓకే, 100/4 అంటే 25. సో √3 3. సో √3 అదే విధంగా ఉంది. 25 3 × 75. 75√3 is the answer. So which is in your option number 1. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో టెట్ కానీ, డిఎస్సి కానీ, ఇంటర్మీడియట్ కానీ, 10th క్లాస్లో కానీ ఆలోచించి చేయవలసినటువంటి ఒక ప్రశ్నగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఓకేనా అండి? థ్యాంక్ యూ.